ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను పర్పుల్ బీడ్స్తోని స్టెప్ బై స్టెప్ చేంజ్ చేయబోతున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి కావాల్సినవి పర్పుల్ బీడ్స్ అండి. బాల్స్ కావాలి, చూస్తారు కదా, 0 సైజ్ బాల్స్ అనమాట. ఈ బీడ్స్ మా సిస్టర్ యూఎస్ నుంచి పంపించిందండి. ఇవి పంపించి కూడా చాలా రోజులు అయిందనమాట. నేను చేయలేదన్నమాట, నా దగ్గర థ్రెడ్ లేక చేయలేదండి. నేను రీసెంట్గా థ్రెడ్ తెచ్చుకున్నాను, పర్పుల్ కలర్ థ్రెడ్. ఇది నాకు మార్కెట్లో ఎక్కడ దొరకలేదండి, మళ్ళీ రీసెంట్గా బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. పర్పుల్ కలర్ థ్రెడ్ కావాలి, సీజర్ కావాలి, గ్లూ అనమాట. మైనం ఉన్నా సరిపోతుందండి. మన నిడిల్ వచ్చేసి సన్న నిడిల్ తీసుకోవాలండి. చూసారు కదా, చాలా సన్నది తీసుకోవాలి. ఇదేంటంటే పాల్స్ చిన్నగా ఉంటాయి కదా, దానిలోంచి వెళ్ళాలన్నమాట. అందుకే సన్న నిడిల్ తీసుకోవాలి. పర్పుల్ బీట్ వెళ్తుంది కానీ పాల్ వచ్చేసి కొంచెం సన్నది అయితేనే వెళ్తుంది అనమాట. అందుకే సన్నది అయితే తీసుకోవాలి నిడిల్. ఇవన్నమాట కావాల్సినవి. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా థ్రెడ్ తీసుకొని 2 వరుసలు తీసుకోవాలండి. దానికి గ్లూ పెట్టుకోవాలి. థ్రెడ్కి కొంచెం గ్లూ పెట్టుకోవాలండి. గ్లూ పెట్టుకుంటే కొంచెం స్టిఫ్ అయిపోతుంది అనమాట థ్రెడ్. అప్పుడు ఈజీగా వస్తుంది మేక్ చేయడం. వచ్చేసిందండి. ఇది స్టెప్ బై స్టెప్ కాబట్టి 3 స్టెప్స్ అండి. ఇలా చూసుకోవాలి. చూసుకొని 2 వరుసలు అయితే పెట్టుకోండి. అది తీసేద్దాం అనేసి అయితే కట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే, తక్కువ మాత్రం ఉంటే మళ్ళీ ఏం చేయలేము, అందుకే ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా పెట్టేసుకొని ఇక్కడ 3 వేసుకుంటున్నాను. బాల్స్ ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఇది ఓపెన్ చేస్తున్నాను. 3 ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేస్తాయి బాల్స్. మధ్య మధ్యలో బాల్స్ యాడ్ చేస్తానన్నమాట. దీంట్లో వచ్చేసి అన్నీ ఒకటేసారి వేసుకోకండి ఫ్రెండ్స్, అంత క్లమ్స్ అయిపోతుంది. ఇలా బీడ్స్ ఉంటాయి కదా, ఇవి అయితే ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ వేసుకోండి. సరిగ్గా ఇలా కొన్ని వేసుకోండి, కొన్ని వేసుకోండి. వేసుకున్నాక నేను హైట్ చూసుకున్నానండి, నాకు హైట్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చి చివరి లైన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ముడి వేసాను నేను. చూసారు కదా, స్ట్రాంగ్ ఉంది. కావాలంటే గోట్ వేసుకోండి, ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇటు చేసి మనకు ముడి పడాలి, అంతే అండి, వేరే ఏం లేదు. చూసారు కదా, ఇలా ఏం చేస్తున్నానంటే నేను ఒకటి పర్పుల్ కలర్ బీట్ పెడుతున్నాను, ఒకటి వచ్చి పాల్ పెడుతున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి, ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ ఒక పర్పుల్ కలర్ బీట్, ఒక పాలు. ఈ నీడిల్ వచ్చేసి 12 నెంబర్ తీసుకోండి ఫ్రెండ్స్, సన్నగా ఉంటుంది కాబట్టి ఈ సన్నవి కూడా ఎక్కుతాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం లావున్న నీడిల్ పెట్టుకుంటే ఏంటంటే ఇది వస్తుంది కానీ ఇది రాదనమాట, పాలు రాదు. పర్పుల్ కలర్ బీట్ వస్తుంది కానీ పాలు రాదు, అందుకే చిన్నది పెట్టుకోండి. ఇంకా పొడవది కూడా ఉంటుందండి, అదైతే కొంచెం కంఫర్ట్గా ఉండదని అయితే ఇది నేను చిన్నది చూస్ చేసుకున్నాను. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు మెజర్మెంట్ తీసుకోండి, మీ హైట్ని బట్టి మీకు ఎంత హైట్ కావాలో. మళ్ళీ మన దగ్గర బీడ్స్ కూడా చూసుకోండి, బీడ్స్ చాలా ఉంటే కొంచెం పెద్దగా ఉన్నా ఏం కాదు హైట్, కొంచెం తక్కువ ఉంటే కొంచెం చిన్నగా చేసుకుంటే సరిపోతుంది, మరి లాంగ్ లెంత్ కాకుండా. నా దగ్గర ఇప్పుడు చాలానే ఉన్నాయండి, చూసారు కదా, నేను కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాను హైట్ అయితే. చూసారు కదా, అంతే, చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. ఇన్ని రోజులు థ్రెడ్ లేదండి, థ్రెడ్ లేక వీడియో అయితే చేయడం కుదరలేదన్నమాట. ఒకటిది ఒకటి అదనమాట. థ్రెడ్ ఇక్కడ మనము క్లాత్ మీద వేసుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందండి.
ఇలాగే మనం ఏ కలర్స్ అయినా చేసుకోవచ్చు అండి. పర్పులే కాకుండా పింక్, అట్లా గ్రీన్, ఎల్లో ఏ కలర్స్ అయినా నచ్చిన కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా సేమ్ కలర్ బీడ్స్ కూడా ఉంటాయండి. చిన్న చిన్న బీడ్స్ కూడా ఉంటాయి. మనకు వాటిని ఏమంటారండి, స్పిన్నల్స్ ఉంటాయి చిన్న సైజులో మనకి మధ్యలో వచ్చి. కాకపోతే దీనికి ఏంటంటే పర్పుల్కి అవన్నీ కనిపించమనిపించిందండి నాకు. ఇది ఏంటంటే కొంచెం షైనింగ్ వస్తుంది బీడ్. ఇట్లా పాలు అయితే మంచిగా కనిపిస్తుంది అని అయితే నేను పాలు సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం లెంత్ కూడా పెరుగుతుందండి, మనం పెట్టుకుంటాం కదా, లెంత్ కూడా హైట్ పెరిగిపోతుంది మంచిగా. ఇలాగే అన్నీ కుచ్చేసుకోవాలన్నమాట. మీకు అది చైన్కి కూడా గ్యాప్ ఉండాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ వస్తే బాగుంటుంది కుచ్చుకున్నాక మనము. ఇంతవరకు అయితే కూర్చానండి, చూసారు కదా. ఇక్కడ వరకు ఒక లైన్ పట్టిందండి నాకైతే స్టింగ్ వచ్చి. తర్వాత నెక్స్ట్ అయితే ఇంకోటి కట్ చేశాను నేను. కట్ చేసి మళ్ళీ పాలు యాడ్ చేసి మళ్ళీ కుచ్చుతున్నాను. చూసారు కదా, ఫస్ట్ లైన్ అయితే ఇలా కంప్లీట్ అవుతుంది. ఒక సైడ్ మొత్తం కుచ్చేసానండి. ఇప్పుడు చూసారు కదా, ఈ సైడ్కి నాకు ఎన్ని బీట్స్ పట్టాయంటే ఇలాంటివి 2 లైన్స్ పట్టాయండి. ఇదొక లైన్, ఇదొక లైన్, 2 లైన్స్ పట్టాయి. మళ్ళీ పాల్స్ అనమాట. పాల్స్ వచ్చేసి ఇది చూసారు కదా, ఒక లైన్ అనమాట. లైన్లో ఇన్ని పట్టాయి. కింద పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఇది ఒక లైన్. పాల్ వచ్చేసి ఆల్మోస్ట్ హాఫ్ కన్నా తక్కువ అండి. ఇక్కడ ముడిందనమాట, ఇక్కడ వరకు అయితే హాఫ్ అనమాట. కొంచెం తప్పించి హాఫ్ అయితే పట్టిందండి. ఈ పాల్స్ అయితే ఇన్ని పట్టాయి. ఇలాంటి 2 లైన్స్ పట్టాయి అనమాట ఒక లైన్కి వచ్చేసి. నాకు ఈ హైట్ సరిపోతుందండి. ఇక్కడ నేనైతే మళ్ళీ ముడి వేసుకుంటున్నాను. ఇక్కడ చివరికి వేసాం కదా, ఇక్కడ కూడా చివరికి వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ కూడా చివరికి వేసుకొని టైట్గా వేసేసుకోవాలి. టైట్గా ముడి వేసేసుకుంటే మనకి ఒకవైపు రెడీ అయిపోతుంది. కొంచెం చెప్పాను కదండి, దారం కొంచెం ఎక్కువే ఉంచుకోవాలన్నమాట. తక్కువ ఉంటే ఏంటంటే మళ్ళీ కట్ చేయడానికి ఫ్రీగా ఉండదు. కొంచెం పెద్దగానే పెట్టుకోండి. 2-3 ముళ్ళు ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక మీ దగ్గర లైటర్ ఉంటే ఒకసారి చివరిలో కనేసేయండి. ఇక్కడ అనేసుకుంటే మనకి టైట్ అయిపోతుంది అనమాట ముడి. కాకపోతే నేను చివరిలో వేస్తానండి ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళు అన్నీ పెడతాను కదా, అన్నీ కట్ చేసి లాస్ట్లో ఒకటేసారి లైటర్ పెట్టేస్తాను, కాల్ చేసుకుంటాను వీటి చివరిలోకి అయితే. ఇంతే అండి. ఇక్కడికైతే నేను దారం కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బీట్స్ కౌంట్ చేసుకుంటాను. ఈ బీట్స్ కౌంట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ తగ్గిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం తగ్గిస్తాను పైకి, మళ్ళీ ఈ లైన్ వచ్చేసి ఇంకొంచెం తగ్గిస్తాను. అట్లా వచ్చేసి 3 లైన్స్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి చూసారు కదా, మనకి ఎన్ని బీట్స్ తగ్గించుకోవాలో మనం చూసుకోవాలండి. 3 కానీ 5 కానీ చేసుకుంటే మన స్టెప్ బాగా కనిపిస్తుంది. నేను కౌంట్ చేసుకొని ఇలా సెట్ చేసుకుంటానండి. సేమ్ ఇప్పుడు ఇది ఎలా కుచ్చామో సేమ్ అదే విధంగా ఈ 2 లైన్స్ కూడా అలాగే కుచ్చాలన్నమాట. నేను మొత్తం ఫినిష్ అయినాక మీకు చూపిస్తానండి ఎలా అయిందో. సేమ్ ఇంతే. ఇప్పుడు సేమ్ ఇలాగే ముడి వేసుకోవాలి. థ్రెడ్ పెట్టేసుకొని ఇప్పుడు పెట్టాం కదా చివరి లైన్, సేమ్ అలాగే 2 పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 లైన్స్ అయితే అయిపోయింది కుచ్చడము. ఇంత గ్యాప్ అయితే ఇచ్చాను నేను ఫస్ట్ లైన్కి, సెకండ్ లైన్కి. థర్డ్ లైన్ కూడా ఇంత ఇవ్వాలన్నమాట. కొంచెం ఎక్కువ ఇస్తే ఏంటంటే స్టెప్స్ మనకు కనిపిస్తున్నాయి, అందుకే నేను అలా పెట్టానండి. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ లాస్ట్ లైన్ అండి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు 2 ఎలా కుచ్చామో అదే విధంగా కుచ్చుకోవాలి. కుచ్చాక చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. నేనైతే లాకెట్స్ ఏమి అటాచ్ చేయట్లేదండి, జస్ట్ ఇలా కుచ్చుతున్నాను. మనకు కావాలంటే మనం లాకెట్ అటాచ్ చేసుకోవచ్చు మనము.
ఇక్కడ ఆల్రెడీ నా ఛానల్లో లాకెట్ కలెక్షన్ ఉంటుందంటే, నేను ఆల్రెడీ లాకెట్స్ గోల్డ్ లాకెట్స్ చూపించాను కదా, ఆ కలెక్షన్ అయితే ఉంది. నేను మళ్ళీ దాని మించి ఇలా చేసుకుంటాను, స్క్రూ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటాను హుక్కుతోని. దీనికైతే అటాచ్ చేయట్లేదు ఏ లాకెట్ అయితే. ఇదండి నాకు ఇక్కడైతే 4 లైన్స్ పట్టాయండి. 4 లైన్స్ పట్టాక ఇన్ని బీట్స్ అయితే మిగిలాయండి. నేను ఆల్మోస్ట్ 6 బీట్స్ అనుకుంటా, 6 to 7 బీట్స్ అండి. ఇక్కడ ఇంత గ్యాప్ అయితే ఇచ్చాను నేను. నెక్స్ట్ మళ్ళీ ఇన్ని బీట్స్ అయితే మిగులుతాయి అనమాట, మళ్ళీ 2 లైన్స్కి. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా మళ్ళీ థర్డ్ లైన్ కూడా చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను ఎట్లా చేయాలో. నేను ఆల్రెడీ ఇక్కడ 3 వేసి పెట్టానండి. ఫస్ట్ పర్ల్ తీసుకుందాం, తర్వాత బీడ్, పర్ల్. ఇలా మీరు కింద వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా మనం చేతిలో పెట్టి అలాంటి చాలా టైం తీసుకుంటుందండి. చూడండి అంతే. ఇలా మళ్ళీ పర్ల్ పెట్టుకోవాలి, మళ్ళీ ఇలా పెట్టుకొని మళ్ళీ థర్డ్ లైన్ కూడా సేమ్ ఇలాగే కుచ్చుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా మళ్ళీ అన్ని థర్డ్ లైన్ కూడా కుచ్చేసుకోవాలి. నేను కుచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా మొత్తం అయిందో. మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. చివరి లైన్ అయితే ఉంది, ఇది కూడా 3 వేసుకుంటే అయిపోతుంది కుచ్చేసి. లాస్ట్ కొన్ని ఉన్నాయి బీట్స్. చూడండి ఇంత ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. పర్ల్స్ అయితే మీరు 1 లైన్ సరిపోతుంది, బట్ 2 లైన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎక్కువ తక్కువైనా కూడా బెటర్. నాకైతే ఇంకా 3 లైన్స్ మిగిలాయి. నేను వాటితో కూడా బ్యాంగిల్స్ చేస్తానండి, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ ఉంచుకున్నాను అవి పక్కన. లేకుంటే 4 లైన్స్ వచ్చేది, నాకు 4 స్టెప్స్ వచ్చేది అనమాట. 4 వద్దని బ్యాంగిల్స్ కూడా కావాలనేసి అయితే నేను 3 స్టెప్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. చివరి లైన్కి అయితే వచ్చేసామండి. చూసారు కదా, ఇంతే. ఇప్పుడైతే 3 వేసుకుంటున్నాను నేనైతే. సేమ్ ఫస్ట్ ఎలా వేసామో అదేవిధంగా 3 వేసుకోవాలి. కొంచెం టైట్ పెట్టుకోవాలండి, లేకుంటే ఏంటంటే బీట్స్ లూజ్ అయిపోతాయి. 3 వేసేటప్పుడు కొంచెం ఇది వెనక్కిపోతుందండి. ఒక 3 ఎక్కువ వేసుకున్నా మనకేం కనిపించదు. దీనికి హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా ముళ్ళు వేసుకోవాలి, చాలా వేసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను అన్నీ వేసేసాను. ఇట్లా కాల్చేసుకోవాలండి, టైట్ అయిపోతుంది ఇది అంతే. బయటికి రావన్నమాట పోగులు. ఇటువైపు కూడా అలాగే చేసుకోవాలి. ఇంతే అండి, మనం 3 స్టెప్స్ బీట్ చైన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అండి. ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. నా ఛానల్లో ఇంకా మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, ఎవరికైనా యూజ్ అవుతాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.